హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిల్మ్ జల్సస్. సో బాలకృష్ణ గారు, అనిల్ రావుపూడి గారు, వెంకటేష్ గారు షూట్ చేస్తున్న సెట్కి అయితే వెళ్ళడం జరిగింది. వెంకీ అనిల్ 3 సినిమా అయితే స్టార్ట్ అయింది రీసెంట్గా. అండ్ వెంకటేష్ గారు, అనిల్ రావుపూడి గారి కాంబినేషన్ పెద్ద సక్సెస్ మనందరికీ తెలుసు. F2, F3 సో ఎంత పెద్ద సక్సెస్ అయ్యాయో. ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్ అయితే వాళ్ళ నుంచే వస్తుంది. అండ్ ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా నటిస్తుండగా ఇంకొక పాత్రలో మీనాక్షి చౌదరి గారు నటిస్తున్నట్టు ఒక టాక్ అయితే బయటకు వస్తుంది. అండ్ రీసెంట్గా రామోజీ ఫిలిం సిటీలో షూట్ జరుగుతున్న ఈ సెట్కి బాలకృష్ణ గారు విజిట్ చేయడం, అలాగే ఇద్దరిని కలిసి అభినందించడం కూడా జరిగింది. అండ్ వెంకటేష్ గారు, బాలకృష్ణ గారి మధ్యన అనుబంధం మన అందరికీ తెలుసు. ఇద్దరు ఎక్కడ కలిసినా కూడా చాలా అనుబంధంగా మాట్లాడుకుంటూ ఉంటారు, ఆప్యాయంగా ఒకళ్ళనొకళ్ళు పలకరించుకుంటూ, ఒకళ్ళ సెట్కి ఒకళ్ళు వెళ్తూ మాట్లాడుకుంటూ ఉండే సిచ్యువేషన్ చూస్తాం. ఇప్పుడు అదే సెట్లో బాలకృష్ణ గారు ఒక షూటింగ్ జరుగుతున్న టైంలో వెంకటేష్ గారు జరగడం, బాలకృష్ణ గారు వెళ్ళి వీళ్ళిద్దరిని కలవడం. ఎందుకంటే గతంలో అనిల్ రావుపూడి గారితో బాలకృష్ణ గారు సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు, భగవంత్ కేసరి. సో అదే అనుబంధంతో అనిల్ రావుపూడి సెట్స్కి వెళ్ళడం అండ్ వెంకటేష్ గారు కూడా అక్కడే ఉండడం. సో ముగ్గురు కలిసి కాసేపు బాతాకాని పెట్టుకొని ఒకళ్ళనొకళ్ళు ఒక సినిమాల గురించి ఒకళ్ళ సినిమాల గురించి చర్చించుకున్నట్టుగా తెలుస్తుంది. అండ్ వెంకటేష్ గారు, అనిల్ రావుపూడి గారి సినిమా షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతుంది. సంక్రాంతికే ఖచ్చితంగా వీళ్ళిద్దరు కాంబో మళ్ళీ ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో సంక్రాంతి బరిలో భారీ సినిమాలు అయితే ఉండబోతున్నాయి. అందులో వెంకటేష్, అనిల్ రావుపూడి గారి సినిమా అయితే ఖచ్చితంగా ఉండబోతుంది. ఇందులో ఎలాంటి సందేహం అయితే ఉండదు. వీటితో పాటు ఇంకా ఉండే సినిమాలు ఏంటి, అసలు సంక్రాంతి దాకా వెళ్లే ముందు మనకి దసరా ఒకటి ఉంది. దసరా సినిమాలు, సంక్రాంతి సినిమాలతో ఈ జోరు ఎలా ఉండబోతుంది, ఈ 3 నెలలు సినిమాల హడావుడి ఏంటి అనేది మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాం. దిస్ ఇస్ రవి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.